డప్పులు కొట్టండి, టపాసులు పేల్చండి, కొత్త చరిత్ర లిఖించారని ప్రపంచ దేశాలకు చెప్పండి. మేరా భారత్ మహాన్. ఒకటి కాదు, రెండు కాదు, 3 T20 వరల్డ్ కప్స్ అయితే మన భారతీయులు అయితే సాధించారు. ఇంకా అంతకు మించి వరుసగా 2 T20 వరల్డ్ కప్పులు కొట్టిన మొదటి జట్టుగా మన భారతీయులైతే సువర్ణాక్షరాలతో ఒక కొత్త చరిత్రను అయితే క్రియేట్ చేశారు. నిజంగా ఏమన్నా ఆడారా ఆ గ్రౌండ్ లో ఉన్న 1,00,000 మంది భారతీయుల సాక్షిగా 140 కోట్ల భారతీయుల ఆశను అయితే నిలబెట్టారు మన వాళ్ళు. నిజంగా ప్రతి ఒక్కరికి, టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యూడోస్ అండి, క్యూడోస్. నిజంగా ఇచ్చి పడేశారని చెప్పాలి. ఫైనల్స్ లో ఆసోడిపోయి ఎప్పుడైతే బ్యాటింగ్ కి దిగారో కొట్టారు, కొడతానే ఉన్నారు, చితక్ కొట్టేశారు, ఇరక్ కొట్టేశారు, ఎగరేసి కొట్టారనమాట. మన సంజు శాంసన్ 89 పరుగులు ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి ఫైనల్స్ లో గెలుపును ఖాయం చేసిందని చెప్పాలి. ఇంకా మన పులి అభిషేక్ శర్మ ఎప్పుడు ఆడామన్నది కాదన్నయ్య, ఫైనల్స్ లో బుల్లెట్ దింపామా లేదా అన్నట్టుగా అభిషేక్ శర్మ అయితే ఆడాడు. ఇంకా మన ఇషాన్ కిషన్ అయితే నేనేమైనా తక్కువ తిన్నానా అని ర్యాకెట్ లాంచ్ చేసినట్టయితే బాల్ నైతే క్రౌడ్ లోకి అయితే పంపించేశాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత గేమ్ కొద్దిగా న్యూజిలాండ్ వైపుకు వెళ్తుందేమో అనిపించినప్పుడు వచ్చాడండి మన బాహుబలి దూబే. నిజంగా లాస్ట్ ఓవర్ చితక్ కొట్టి మడత పెట్టేసి 250 పరుగులు దాటడానికి అయితే మనోడైతే మన టీమిండియాకి అయితే సహాయం అయితే చేశాడు. ఇంకా అక్కడి నుంచి గెలుపు ఖాయం అయిపోయింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ని ఎక్కడ గేమ్ లోకి అయితే రానివ్వలేదు. ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత పవర్ ప్లే లో మన సూర్యకుమార్ యాదవ్ చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏదైతే ఉందో అదేనండి మన బాబు అక్షర్ పటేల్ కి 2 ఓవర్లు ఇవ్వటం ఏదైతే ఉందో ఇంకా అక్కడతో న్యూజిలాండ్ అయితే సర్దేసింది అనమాట. అసలు మామూలుగా లేదు, ప్యూర్ డామినెన్స్ అయితే మన వాళ్ళు అయితే చూపించారు. నిజంగా మనం సౌత్ ఆఫ్రికా టీం కి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. సూపర్ 8 లో వెస్టిండీస్ అయితే ఓడించి వాళ్ళైతే మనకైతే సహాయం అయితే చేశారు. ఆ సూపర్ 8 లో ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారో మనోళ్ళు, దాని తర్వాత ఒకంతు వెనకడిగేసినట్టయితే అనిపించింది. ఏ విధంగా అంటే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది అంటారు కదా, ఆ విధంగా అయితే ఆ గేమ్ ఓడిపోయిన తర్వాత మనోళ్ళు అయితే టోర్నమెంట్ లోకి అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఆ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత జింబాబ్వే మీద 250 అయితే కొట్టారు. దాని తర్వాత వెస్టిండీస్ మీద అద్భుతమైన చేజింగ్ తో మన సంజు చాటా యొక్క అద్భుతమైన విధ్వంసమైన ఇన్నింగ్స్ తో మన వాళ్ళు అయితే సెమీఫైనల్స్ లో అడుగు పెట్టారు. దాని తర్వాత ఇంగ్లాండ్ లాంటి భారీ జట్టు పైన 250కి పైగా పరుగులు అయితే సాధించి వాళ్ళనైతే చిత్తు చేసి ఫైనల్స్ కి అయితే వచ్చారు. ఇంకా సెమీఫైనల్ ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మనకు పోటీ ఇచ్చారు కానీ ఇంకా న్యూజిలాండ్ అయితే వన్ సైడ్ అయితే చేసేసి మన వాళ్ళు అయితే 3వ T20 వరల్డ్ కప్ అయితే మన దేశానికి అయితే తెచ్చేశారు. నిజంగా ప్రతి ఒక్కరికి 140 కోట్ల భారతీయులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. నిజంగా ఇది డామినెన్స్ అంటే, ఇది గెలుపు అంటే ఇది. ఇంకా ఆ అహ్మదాబాద్ స్టేడియాన్ని అందరినీ తిట్టుకుంటారనమాట, అక్కడ ఎందుకు మ్యాచ్లు పెడుతున్నారు, అసలు అక్కడేం గెలుస్తారు, ఇలాంటి మిత్తులన్నిటినీ కూడా ఈ గెలుపుతో మన వాళ్ళు అయితే తుడిచి పెట్టేశారని చెప్పాలి. అందరి కలది దగ్గరగా స్టేడియంలో 1,10,000 మంది, 1,10,000 మంది, 1,20,000 మంది కెపాసిటీ అది. అంతమంది భారతీయుల ముందు మన వాళ్ళు కప్పు గెలిస్తే ఆ వచ్చే సౌండ్ కి, రీసౌండ్ కి గూస్ బంప్స్ కాదనమాట, దాని అమ్మ బంప్స్ అయితే వచ్చి ఒక్కొక్కడు ఊగిపోతాడు. అలాంటి గెలుపు కోసం అయితే వెయిట్ చేసాం 2023లో. అప్పుడైతే మిస్ అయింది. కానీ అది ఎప్పుడైతే మిస్ అయిందో దాని తర్వాత జరిగిన ప్రతి ఐసీసీ టోర్నమెంట్ మన వాళ్ళు అయితే అలా కొట్టి పడేశారని చెప్పాలి. మరొకసారి అయితే కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఎప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో ఎవరో క్రియేట్ చేయని రికార్డ్స్ అయితే మన వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. నెంబర్ 1 వరుసగా 2 T20 వరల్డ్ కప్లు అయితే ఏ దేశం కొట్టలేదు, మన వాళ్ళు అయితే కొట్టారు. 3 T20 వరల్డ్ కప్స్ అయితే ఏ దేశం కొట్టలేదు, మన వాళ్ళు అయితే కొట్టారు. ఇంకా హోస్ట్ చేసిన దేశం ఏది కూడా T20 వరల్డ్ కప్ అయితే కొట్టలేదు, అది కూడా మన వాళ్ళు అయితే కొట్టి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. ఈ విధంగా 2007లో MS ధోని కెప్టెన్సీలో మొట్టమొదటిసారి కప్ అయితే కొట్టారు. ఇంకా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2వ కప్ అయితే కొట్టారు. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ యొక్క కెప్టెన్సీలో
మన వాళ్ళు 3వ కప్ అయితే కొట్టారు. ఈ జైత్ర యాత్ర నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవ్వాలి. ఆ వరల్డ్ కప్ కూడా కొట్టాలని నేనైతే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి దూబే ఇంకా ఆయన కాంట్రిబ్యూషన్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నిజంగా వెరీ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్ అనే చెప్పాలి. ప్రతి మ్యాచ్ ఆడాడు, ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ ఆడాడు, ప్రాణం పెట్టేశాడు. అలాంటి ప్లేయర్ మన ఇండియాకి అవసరం. ఖచ్చితంగా ఆ దూబే అందించిన ఫినిష్లు కావచ్చు, లాస్ట్ 3 మ్యాచ్ల్లో సంజు అందించిన స్టార్ట్స్ కావచ్చు, ఇంకా జస్ప్రీత్ బుమ్రా నిజంగా కోహ్నీర్ డైమండ్ ని ఇంగ్లాండ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అన్నారు కానీ ఆ కోహ్నీర్ డైమండ్ మనిషిగా పుట్టి బుమ్రా రూపంలో మన దేశంలో అయితే మళ్ళీ వెనక్కైతే వచ్చేసింది. నిజంగా ఏమన్నా ప్లేయరా, బుమ్రా లాంటి ప్లేయర్ ని మనం గతంలో చూడలేదు, ఇకపై చూడలేం. అలాంటోడు మన నేషనల్ ట్రెజర్ అన్నమాట. అలాంటి ప్లేయర్ కి ఇంకా గుర్తింపు అయితే ఇచ్చి ఇంకా బాగా పుష్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఇషాన్ కిషన్ కావచ్చు, మెయిన్ గా అక్షర్ పటేల్ సెమీఫైనల్లో బుమ్రా ప్లస్ అక్షర్ పటేల్ కనుక సెకండ్ ఇన్నింగ్స్ లో క్యాచ్లు బౌలింగ్ వేయలేకపోతే మనం అయితే ఓడిపోయే వాళ్ళం. నిజంగా ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక మ్యాచ్ లో కాంట్రిబ్యూట్ చేస్తానే ఉన్నారు. మన ఇండియాకి అయితే వరల్డ్ కప్ అయితే అందించారు. నిజంగా నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. ఆ 2023 వరల్డ్ కప్ ఓటమి దాన్ని ఎవరో భర్తీ చేయలేరు. కానీ దాని తర్వాత మన టీమిండియా ఆడుతున్న విధానం ఏవైతే ఉందో, ఆ టోర్నమెంట్ లో గెలుస్తున్న విధానం ఏదైతే ఉందో, నిజంగా ప్రతి ఒక్క భారతీయుడికి ఆనందం కలిగించే విధంగా అయితే ఉంది. నిజంగా మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఆ టీంలో ఆడిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నిజంగా ఇరక్కొట్టేశారు. క్యూడోస్ క్యూడోస్ క్యూడోస్, గ్రేట్ అంతే. సెల్యూట్, మేరా భారత్ మహాన్. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.